ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకోవడమే కాదు ధ్వంసం చేస్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. ముందుగా నేను ముఖ్యమంత్రి గారిని 2 ప్రశ్నలు అడుగుతాను. ఈ రాష్ట్రంలో మీరు అపాయింట్ చేసినటువంటి మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ ఎవరు? మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ నరసింహారెడ్డి, ఒక కన్ఫర్డ్ ఐఏఎస్. ఎవరైతే కేటీఆర్కి చాలా క్లోజ్ అసోసియేటో, కేటీఆర్ తోటి పూర్తిగా చెట్టబట్టలు వేసుకొని తిరిగిన వ్యక్తి ఎవరైతే నాకు ఐఏఎస్ కన్ఫర్ట్ చేశారో ఆ వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీఎండీగా పనిచేస్తా ఉన్నాడు మూసీ రివర్ ఫ్రంట్కి. అదే మాదిరిగా హరీష్ దగ్గర 9.5 సంవత్సరాలు పిఏగా పనిచేసినటువంటి నర్స్ అశోక్ రెడ్డి ఈరోజు మేనేజింగ్ డైరెక్టర్. ఆ రోజు పూర్తిగా హరీష్ రావు గారి పర్సనల్ వ్యవహారం చూసినటువంటి వ్యక్తి, హరీష్ రావు గారి దగ్గర 9.5 సంవత్సరాలు పిఏగా పనిచేసినటువంటి వ్యక్తి. అదే హరీష్ రావు గారు ఆయన రికమెండ్ చేసి వారికి మరి ఐఏఎస్ కన్ఫర్ట్ చేస్తే ఐఏఎస్ అయిన వ్యక్తి ఈరోజు మేనేజింగ్ డైరెక్టర్గా మరి మూసీ రివర్ ఫ్రంట్కి పనిచేస్తూ ఉన్నారు. మరి వచ్చుడే 10,000 కోట్ల రూపాయలు 2 ప్యాకేజీలుగా విభజించి ఈరోజు 5,000 కోట్లు ఈయన చెప్పిన కాంట్రాక్టర్కి ఆయన టెండర్లు ఇప్పించాడు. ఇప్పుడు ఇంకొక 11,000 కోట్ల రూపాయలు టెండర్కి సిద్ధం చేయడం. ఏంటంటే మంచినీళ్లు పోసి మూసీ రివర్లో నుంచి ఆ చెత్తను పంపించడానికి 21,000 కోట్లట. ఈరోజు తెలంగాణ ప్రజలు 2 పూటలు భోజనం చేయడానికి బాధపడతా ఉన్నారు. వారికి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాల కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. వారికి రావాల్సిన ఇళ్ల కోసం, వారికి రావాల్సినటువంటి పెన్షన్ల కోసం, వారికి ఇచ్చినటువంటి రావాల్సిన సంక్షేమ పథకాల కోసం మీరు ఇచ్చిన హామీ నెరవేరుస్తారేమో ఒకవైపు తెలంగాణ ప్రజానీకం చూస్తూ ఉంటే, ఈరోజు రాజుల పైస రాళ్లపాలు అన్నట్ల 1,000 కోట్ల రూపాయలు ఈరోజు మూసీ రివర్లో పోసి మరి ఆస్థాన గుత్తేదారులకు మీరు ఇస్తా ఉన్నారు. ఆ ఆస్థాన గుత్తేదారులు ఎవరు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 92,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు మీరు అప్పచెప్తే 82,500 కోట్ల రూపాయల కాంట్రాక్టులు కేవలం ఆంధ్ర గుత్తేదారులకు మీరు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. 92,000 కోట్ల కాంట్రాక్టులు మీరు ఫ్లోట్ చేస్తే 82,000 కోట్ల టెండర్లు కైవసం చేసుకున్నది మీరిచ్చింది ఆంధ్ర గుత్తేదారులకు కాదా? మరి పోనీ ఆంధ్ర గుత్తేదారులు పనిచేస్తున్నారా అంటే 30 నుంచి 31% లెస్లో సబ్ కాంట్రాక్ట్కి ఇస్తా ఉన్నారు. 30 నుంచి 31% సబ్ కాంట్రాక్ట్లు పాపం తెలంగాణ చిన్న కాంట్రాక్టర్ చేసుకుంటున్నారు. అంటే వాడు ఏం పని చేయకుండా మీరిచ్చిన కాంట్రాక్ట్లను 30% అమ్ముకొని వాడు కూర్చున్న దగ్గర 30% మాట సంపాదిస్తూ ఉంటే, మీరు మాత్రం 1,00,000 కోట్ల కాంట్రాక్టులు అంటే 92,000 కోట్ల కాంట్రాక్టులు ఈరోజు ఫ్లోట్ చేసి దాంట్లో నుంచి 82,500 కోట్ల కాంట్రాక్టులు ఆంధ్ర గుత్తేదారులకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? దీనికోసమైనా మేము తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నది, తెలంగాణ రాష్ట్రం కోసం మా బిడ్డలు బలిదానం ఇచ్చింది. ఈరోజు ఎక్కడికక్కడ దోపిడీ జరుగుతూ ఉన్నది. మరి నేను అడుగుతా ఉన్నాను, సీఎండీగా ఉన్నటువంటి నరసింహారెడ్డి కానీ, మా హరీష్ రావుకి పిఏగా ఉన్నటువంటి అశోక్ రెడ్డి కానీ, ఐఏఎస్ ఈరోజు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్ట్ రిక్రూటీస్ ఉండగా వాళ్ళను కాదని ప్రమోటీస్ని తీసుకొచ్చాడు పెట్టుకొని, అది కూడా హరీష్ రావు దగ్గర పిఏగా ఉన్న వ్యక్తిని, కేటీఆర్ దగ్గర అసిస్టెంట్గా ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి ఈరోజు ఒక సీఎండీగా ఒక ఎండీగా మీరు పెట్టి
వాళ్ళ ద్వారా వేల కోట్ల రూపాయలు గుత్తేదారులకు ఇప్పించి ఈరోజు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు అడుగుతా ఉన్నాను. అంటే మీకు హరీష్ కేటీఆర్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఇది వాస్తవం కాదా? ఇది ఉదాహరణకి ఇది నిర్ధారణకు సరిపోదని అడుగుతా ఉన్నాం. ఈ రకంగా అనేకమైనటువంటి అంశాలు, దానికోసమైనా వాళ్ళని మీరు రక్షిస్తున్నది. వేల కోట్లు లక్షల కోట్లు వాళ్ళు కాజేసిందని, గెలిచిన తర్వాత వాళ్ళని జైల్లో పెడతా అని, గెలిచిన తర్వాత వాళ్ళ నుంచి లక్షల కోట్ల రూపాయలు కక్కించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు అదే మనుషులు తెచ్చి నీకాడ పెట్టుకొని వాళ్ళు ఏ రకమైన దోపిడీ చేసిండ్రు అదే రకంగా దోపిడీ వాళ్ళతో చేయించుకొని నీవు కూడా అదే పడలు నడుస్తున్నావు కదా. మరి వాళ్ళ మీద పెడుతున్న కేసులు, వాళ్ళ మీద పెడుతున్నటువంటి అనేకమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి సంపాదించినటువంటి ఆస్తుల్ని కక్కించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను నమ్మిస్తావు కదా. మరి దేనికోసం అని చెప్పి ఈరోజు వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి అవినీతి మీద మీరు బయట పెట్టడం లేదో అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ అనేకమైనటువంటి అంశాలు నేను ఒకటొకటిగా చెప్తాను. ఈ రోజు కాదు, ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ రోజు చాలా విషయాలు మీ దృష్టికి చెప్తాను. ఐఏఎస్ రిక్రూటీస్, డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు ఉండగా ఇలాంటి ప్రమోటేషన్ తీసుకొచ్చి టాప్ పొజిషన్లో పెట్టుకొని మీరు ఆడింది ఆటగా. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పోస్టులు ఉన్నాయో అక్కడ మీరు పెట్టుకుంటున్నారు. గతంలో అదే పొజిషన్లో గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి పోస్టులు ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్లను కూడా రిటైర్డ్ అయినా ఎక్స్టెన్షన్లు ఇప్పిస్తారు. రిటైర్డ్ అయినా వాళ్ళకు మళ్ళీ ఏదో ఒక పొజిషన్ ఇచ్చేసి వాళ్ళని అడ్వైజర్గానో పెట్టుకుంటారు. కొంతమంది ఆనెస్ట్ ఆఫీసర్ మీద కక్ష సాధింపు చేస్తారు. అనేకమైనటువంటి మరి అధికారుల మీద మీరు ఆ రోజు అలిగేషన్ చేసినటువంటి అధికారుల గురించి ఈరోజు ఎందుకోసం అని చెప్పి, మరి నాయకుల మీద చేసినటువంటి అలిగేషన్స్ మీద ఎందుకోసం అని చెప్పి మీరు చర్యలు తీసుకుంటలేరు. వాళ్ళనే తీసుకొచ్చి ఈరోజు కీ పొజిషన్లో మీరు ఎందుకు పెట్టినారో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పని కోరుతా ఉన్నాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, కాంట్రాక్ట్లు ఇవ్వడమే కాదు, వాళ్ళకు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద వేల కోట్ల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాం.